ప్రతి శుక్రవారం కలుసుకున్నాం. వాళ్ళ 20వ శుక్రవారం మీకోసం మేము అనే ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికి కూడా స్వాగతం అండ్ నమస్సమాంజలి. వేల మంది వస్తారు కాబట్టి తాకిడికి ఊరికనే మంచాలు పాడైపోతే మీరు కూడా దాని మీద కూర్చుంటే బాగున్న వాళ్ళ మంచాలు పేషెంట్ కూర్చోడానికి ఉపయోగపడవు, వెనక వచ్చే పేషెంట్ ఉపయోగపడవు. ఇవన్నీ కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఇక్కడ పొగ తాగొద్దు, ఇక్కడ మద్యం సేవించి రావద్దు, ఇక్కడ డస్ట్బిన్ లోనే మీరు తిన్న ఆహార పదార్థాలు మీకు ప్రతి వారం కూడా ఈ శుక్రవారం ఇవాళ 20వ శుక్రవారం ఇవాళ మనకి డాక్టర్ సాయి కిరణ్ అనే డాక్టర్ వచ్చారు. వీరు మానసిక వైద్యులు. అద్భుతంగా ఆ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం చేత మీ వల్ల నిర్మించబడిన ఆసుపత్రి ఇది. ఈ ఆస్తి మనది, అంతేగాని ప్రభుత్వం సహకారం ఇచ్చింది. నిన్న నాకు కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. ఘర్షణ పడతా ఉండేసి ఒక చిన్న పక్కన ఉన్న స్టూల్ తీసేసి ఇసిరేసాడు. ఎవరి స్టూల్ ఇసిరేసాడు ఉందంటే ఇద్దరు కొట్టుకొని నీ కన్ను నువ్వు పొడుచుకున్నట్టు ఉంది. తర్వాత ఏమైపోతుంది, దాని భారం మళ్ళీ మన మీదే పడుతుంది. అర్థమైందా? మన పన్ను రూపంలో కానీ దేని రూపంలో అయినా కానీ 70% గవర్నమెంట్ ఇస్తుందంటే 30% మన కంట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది. కాబట్టి మీరు దయచేసి నేను ఫ్రీగా వైద్యం తీసుకుంటున్నాను అన్న అపోహ వదిలేయండి. మీ కష్టంతో మీ పన్ను రూపంతో మీరు ఏదైతే తీసుకుంటున్నారో మనం అది ప్రభుత్వ రూపంలో కానీ వేరే రూపంలో కానీ మన ఉచిత వైద్యం కాదు, మనం కూడా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేపించుకుంటున్నాం అనేది నాణ్యమైన వైద్యం అనేది ఇక్కడ దొరుకుతుంది అనేది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మందులు అనేది 60% గనక ఉపయోగపడితే 40% ఉపయోగపడేది ఏంటంటే భరోసా. పక్కనున్నది డాక్టర్ బివి రావు గారు. వీరు ఈ మధ్యనే కర్నూలు నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చారు. వారు సిఎస్ఆర్ఎం గారు. నా తర్వాత వారిదే ఇక్కడ ఈ హాస్పిటల్లోని సేవలన్నీ దీనికోసమే. ఇవి సొంత హాస్పిటల్. మన ఇల్లును మనం ఎలా ఉంచుకుంటామో, మన దేవాలయం వెళ్తే ఒక గుడికి వెళ్తే ఎంత పవిత్రంగా భావిస్తామో అంత పవిత్రంగా ఈ ఆసుపత్రిని కూడా భావించాలి. అలాగే ఈ ఆసుపత్రిలో నేను కూడా భాగస్వామిని అవడం ఎంతో సంతోషకరంగా భావిస్తూ. నమస్తే అండి, నా పేరు నాగరాజ్ కుమారి. మాది ఓబుల్నాయుడుపాలెం జాగృతి చారిటబుల్ ట్రస్ట్ అండ్ స్నేహ సమాఖ్య వృద్ధుల ఆశ్రమం అండి. మేము గత 16 సంవత్సరాలుగా ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాము. ఆశ్రమంలో నిరుపేదలైనటువంటి వృద్ధులకు, అనాథ పిల్లలకు ఎంతో మందిని చదివించడము, వృద్ధులకు కావలసిన సౌకర్యాలను, యోగక్షేమాలను చూసుకోవడానికి గత 16 సంవత్సరాలుగా 2008లో స్టార్ట్ చేశాము. ఇప్పటికీ రన్ అవుతానే ఉంది. అలాగే ఇంకా సోషల్ యాక్టివిటీస్ రూరల్ ఏరియాస్ లో ఎక్కడైనా నిరుపేదలకు కావలసినటువంటి విద్య, వైద్యము అలాంటి వాడికి కావలసిన సహాయం చేస్తూ ఉన్నాము. జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు రమణాయశ్రీ గారి పిలుపు మేరకు మేము ప్రతి శుక్రవారం గవర్నమెంట్ హాస్పిటల్లో మీకోసం మేము అనే ప్రోగ్రామ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సహాయార్థులకు కావలసినటువంటి మెడిసిన్స్ కానీ, బియ్యం కానీ, చీరలు కానీ ఇలాంటివి రకరకాల ఐటమ్స్ వారానికి ఒకటి మా ట్రస్ట్ తరఫున మేము పంపిణీ చేయించున్నాం.